ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు అనే పేరు కన్నా భక్త ప్రహ్లాదుడుగానే ప్రసిద్ధుడు. భక్తి అతని ఇంటి పేరు అయిపోయింది. భక్తికి నిర్వచనంగా పుట్టి, భక్తితో పెరిగి, భక్తి వలన కష్టాలు పడి, కష్టాలను దాటి భక్తితో తరించిన పాత్రే ప్రహ్లాదుడు. లీలావతి హిరణ్యకశిపుల సంతానమే ప్రహ్లాదుడు. రాక్షస రాజుగా, శ్రీవారికి విరోధిగా హిరణ్యకశిపుడు మనకు తెలుసు. అలాంటి హరిద్వేషి కడుపున పుట్టి, కడుపు నిండా హరిభక్తి పెట్టుకున్న ప్రహ్లాదుని కథంతా అతని బాల్యానికి సంబంధించిందే ఎక్కువ. హిరణ్యాక్షుని మరణానంతరం హిరణ్యకశిపుడు మందర పర్వతానికి వెళ్ళిపోయాడు. బ్రహ్మను గురించి ఘోరమైన తపస్సు చేస్తున్నాడని తెలిసిన దేవతల రాజు ఇంద్రుడు భయపడ్డాడు. అదే అదనుగా రాక్షసుల మీద యుద్ధం చేసి తరిమేశాడు. ఆ పైన లీలావతిని తీసుకువెళ్ళి బంధించాడు ఇంద్రుడు. నారదుడు తగదన్నాడు. గర్భవతి కావున తనని విడిచిపెట్టమన్నాడు. కడుపున ఉన్న శిశువుని చంపి ఆమెను విడిచిపెడతానన్నాడు ఇంద్రుడు. రాక్షస వారసత్వం లేకుండా చేస్తానన్నాడు. నీకా భయం అక్కర్లేదని చెప్పి లీలావతిని నారదుడు తనతో తీసుకుపోయాడు. ఆదరించాడు. నారాయణ నారాయణ అనే నారద మంత్రం ప్రహ్లాదుడి చెవిన అమ్మ కడుపున ఉండగానే పడింది. తత్వం వంటబట్టింది. అందుకనే పుట్టుకతోనే ప్రహ్లాదుడు విష్ణు భక్తుడయ్యాడు. తపస్సు ముగించి వచ్చిన హిరణ్యకశిపుడు తన భార్యను నారదముని ఆశ్రమం నుండి తీసుకువెళ్ళి సమస్త లోకాలను జయించి దేవతలను బానిసలుగా చేసుకున్నాడు. తపస్సు పూర్తి చేసి మృత్యువు రాకుండా వరం కూడా పొందిన హిరణ్యకశిపునకు పుత్రోత్సాహం కలగకపోగా మనోవ్యాకులత మిగిలింది. తన శత్రువైన శ్రీహరి పేరుని పదే పదే ప్రహ్లాదుడు జపించడం, శరణు కోరాలని అనడం శరాఘాతంలా తగిలింది. శుక్రాచార్యుని కుమారులైన చండామార్కులను పిలిచి విద్యాబుద్ధులు నేర్పించమని ప్రహ్లాదుని అప్పగించారు. హిరణ్యకశిపుని ఆశ నెరవేరలేదు. విష్ణునామం విడవలేదు. కొడుకుని నయానా భయానా అన్ని రకాలుగా చెప్పి చూశాడు. గురువులకే పాఠాలు చెప్పి తోటి శిష్యుల్ని సైతం తన వైపుకు తిప్పుకున్న ప్రహ్లాదుని చూసి తమ కులంలో చెడబుట్టాడని తిట్టాడు హిరణ్యకశిపుడు. హరినామాన్ని ఉచ్చరించకుండా ఉండడం కోసం ప్రహ్లాదుని కొడుకని చూడకుండా అనేక చిత్రహింసలు పెట్టించాడు. కొండల పైనుంచి తోయించాడు. బండరాళ్లను ఎత్తించాడు. ఏనుగులతో తొక్కించాడు. విషసర్పాలతో కాటువేయించాడు. సముద్రంలో విసిరేయించాడు. అగ్నిలో తోశారు. సముద్రంలో ముంచేశారు. అన్నము నీరు పెట్టక మార్చారు. ఎన్ని చేసినా ప్రహ్లాదుడు చావలేదు. హరినామ స్మరణ మానలేదు. కొంచెం కూడా భయపడలేదు. హిరణ్యకశిపుడు క్రోధంతో ప్రహ్లాదుని పిలిపించి, నీవు స్మరించుచున్న శ్రీహరి ఎక్కడున్నాడో చూపగలవా అని అడుగగా, అప్పుడు ప్రహ్లాదుడు ఇందుగలడందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచినా నందందే గలడు దానవాగ్రణి వింటే అని సమాధానమిస్తాడు. దానికి దానవరాజు మరింతగా మండిపడి, ఈ స్తంభంలో ఉన్నాడా చూపించు అని గదతో స్తంభాన్ని పగలగొట్టాడు. దాని నుంచి నరసింహావతారమైన శ్రీ మహావిష్ణువు ఆవిర్భవించి పగలు కానీ రాత్రి కానీ సంధ్యా సమయమున ఇంట్లో కానీ బయట కానీ గడప పైన మానవ శరీరము జంతువు కానీ నృసింహావతార రూపములో ఆయుధము లేకుండా తన వాడి గోళ్లతో హిరణ్యకశిపుని సంహరించాడు. ఉగ్ర రూపంలో ఉన్న నరసింహస్వామిని అనేక స్తోత్రములతో ప్రార్థించి ప్రహ్లాదుడు శాంతింపచేశాడు. నరసింహ అవతారానికి కారణమైన ప్రహ్లాదుని దేవతలందరూ ప్రత్యక్షమై దీవించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ ద్వారా తెలియపరచండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.